హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జరిగిందన్నయ్య, అందుకనే నీకు చెప్పి నువ్వు హెల్ప్ చేస్తే వాడికి డబ్బులు పంపిస్తాను, వాడు బిజినెస్లో సక్సెస్ అవ్వాలి కదా అన్నయ్య అని ఆనంద్ చెప్తే విశ్వనాథం సరే నీ ఇష్టమమ్మా అని చెప్తాడు. ఇక అప్పుడే ఆనంద అందరూ ఇలా రండి అని పిలిచి అందు వచ్చేస్తారు. రాగానే ఇక అప్పుడే ఆనంద ఇలా చెప్తుంది, విశ్వనాథం అన్నయ్య మనకి లీగల్ అడ్వైజర్గా మనకి ఆఫీస్కి పెడుతున్నాను నేను అని చెప్తుంది. అప్పుడే అందరూ సరే అని ఓకేరు. ఇక అప్పుడు చాలా హ్యాపీగా అనన్య శరణ్య ఫీల్ అవుతూ ఉంటారు. అన్నయ్య సరే మీరు ఇప్పటి నుంచి లీగల్ అడ్వైజర్గా మీరు తీసుకోవాలి బాధ్యతలు అంటే సరే అమ్మ మీ ఇష్టం అని చెప్తాడు. ఆ మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అలాగా సరే వెళ్ళొస్తామమ్మా అని అంటే సరే అన్నయ్య అని చెప్పగానే అలా వెనక్కి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు శరణ్య అనన్యతో ఇలా సైగ చేస్తుంది, వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకో అన్నట్టుగా వెళ్ళి ఆనంద కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. అప్పుడు ఆనంద అన్నతో పైకి లేపుతుంది. ఇక వెళ్ళొస్తుంది బాయ్ అని అంటూ చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శరణ్య వెనక్కి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆనంద వైపు చూసి ఆనంద కూడాలాగే చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోహిత్ దగ్గరికి విశ్వనాథం వచ్చేస్తాడు. డోర్ కొట్టగానే రోహిత్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎవరు మీరు అని అడిగితే నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు బాబు, నేను నా పేరు విశ్వనాథం, నువ్వు రోహితే కదా అంటే అవును అని చెప్పగానే అయితే నువ్వు కొత్తగా బిజినెస్ చేయడానికి డబ్బుల కోసం మొత్తం అంతా తిరుగుతున్నావంట కదా అని అంటే ఆ విషయం మీకెలా తెలుసు అంటే మీ పిన్ని ఆనంద భైరవి నాకు బాగా తెలుసు, అందుకనే మీ పిన్ని చెప్తే ఇక్కడికి పంపించాను నేను, ఇక్కడికి వచ్చాను నేను అంటే సరే రండి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాడు. ఇక అప్పుడే ఉంటాడు. సరే ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే అంటే చెప్పండి అని రోహిత్ అంటే మీ పిన్ని ఆనంద భైరవి గారు మీకు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేద్దాము అనుకుంటున్నారు అంటే ఆవిడ గారి డబ్బులేమీ మాకు అక్కర్లేదు అని రోహిత్ అంటాడు. అలా అంటే చూడు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆనంద భైరవి గారి పేరు చెప్పి డబ్బులు ఇవ్వట్లేదంట, ఆ విషయం ఆమెకు తెలిసి చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు దొరక్కపోతే నువ్వు బిజినెస్ చేయలేవు కదా, మీ పిన్ని డబ్బులు ఇస్తానంటే ఎందుకు వద్దంటున్నావు అంటే ఎవరు అసలు విషయాలన్నీ మీకు తెలియదండి, వద్దు డబ్బులేమీ వద్దు అని రోహిత్ అంటాడు. అప్పుడు విశ్వనాథం ఇలా అంటాడు, సరే నువ్వు ఎవరి దగ్గర ఒకరి దగ్గర అప్పు అయితే తీసుకోవాలి కదా, ఆ అప్పు ఏదో మీ పిన్నే ఇస్తానంటుంది కదా, తీసుకో, డబ్బులు ఇస్తుంది కదా అప్పులాగే తీసుకో, మళ్ళీ తీర్చేసేయి సరేనా. నువ్వు బిజినెస్లో ఎదగాలని తను కోరుకుంటుంది, నీకు డబ్బులు దొరకట్లేదని తను చాలా బాధపడుతుంది, నా కొడుకు బాధపడకూడదని నన్ను పంపించింది, అందుకే నీకు డబ్బులు ఇద్దామని నేను అనుకుంటున్నాను, సరే నువ్వు తీసుకుంటే అప్పుడు నీకు నచ్చకపోతే ఏం చేస్తాం అని అంటే అప్పుడు ఆలోచిస్తూ రోహిత్ సరే నేను తీసుకుంటాను అని రోహిత్ చెప్తాడు. అప్పుడు విశ్వనాథం సరే మళ్ళీ కలుస్తాను బాబు అంటే సరే అని చెప్పి అతను పంపించేస్తే ఇక అప్పుడే ప్రీతి లోపల నుంచి బయటికి వస్తుంది. రోహిత్ పిన్ని డబ్బులు ఇస్తానన్నది అని చెప్పి తనకి మాత్రం చెప్పకూడదు అని అనుకుంటాడు. అప్పుడే ప్రీతి వచ్చి ఏంటి రోహిత్ ఎవరో వచ్చినట్టున్నారు అంటే అవును తెలిసిన ఫ్రెండ్ అని అంటూ చెప్తే అవునా సరే నేను వెళ్తాను అంటే ప్రీతి నీకు ఒక గుడ్ న్యూస్ అంటే ప్రీతి ఏంటది అని చెప్పగా అడిగితే ఇంకా ఇలా అంటాడు రోహిత్, అది మనం బిజినెస్ కోసం డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా, మా ఫ్రెండ్ ఒకడు నాకు డబ్బులు ఇస్తానని చెప్పాడు అంటే అవునా రియల్లీ అని అంటే అవును అందుకనే అదే గుడ్ న్యూస్ అని చెప్తున్నా అంటే వావ్ సూపర్ రోహిత్ అని అంటూ చెప్తే ఇక వెంటనే ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు మనము బాగా బిజినెస్ చేసి గొప్పగా సంపాదించాలి, ఆనంద భైరవి కంటే ఎక్కువ స్థాయికి మనం వెళ్ళాలి అని అనుకుంటూ ఫోన్ చేస్తుంటే రోహిత్ ఎవరికి చేస్తున్నావు అంటే ప్రీతి అంటుంది నా శత్రువుకి చేస్తున్నా అని అంటుంది. అప్పుడు ఆనంద బయట కూర్చొని ఉంటుంది. ప్రీతి ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు హలో అని అంటే హలో నేను ప్రీతిని అంటే చెప్పమ్మా ప్రీతి అంటే నేను మాటలకేం తక్కువేం లేదు, మాటల్లో ఉన్నది చేతల్లో ఉండదు ప్రేమ అని అంటే ప్రీతి అని బాగానే పిలుస్తున్నావు, డబ్బులు అవి ఇవి అన్నప్పుడు బాగానే చేసేస్తావు, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా చేసావు కదా అంటే నేను డబ్బులు ఇవ్వకుండా చేశానా అని ఆనంద అంటే అవును నువ్వే డబ్బులు ఎవరికి మాకు కనీసం అప్పు కూడా వేసావు, కానీ
మాకు కూడా డబ్బులు వచ్చాయి, మేము బిజినెస్ స్టార్ట్ అన్నాం, నీకంటే గొప్పగా ఎదిగి చూపిస్తాం అనేసి చెప్పి ఫోన్లో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద నవ్వుతూ ఉంటుంది. ఇక అలా రెచ్చగొట్టి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది ప్రీతి. ఇక వెంటనే ఆనంద అలా చూసి నవ్వుతూ అలా సడన్గా చూసేసరికి దర్శన్ కనిపిస్తాడు. దర్శన్ అలా చూస్తూ ఉంటే ఆనంద అటు ఇటు తడబడుతూ దగ్గరికి వచ్చేసి, దర్శన్ నువ్వెప్పుడు వచ్చావు నాన్న అంటే, అదేంటమ్మా అన్నయ్య వదిన నిన్ను తిడుతున్నారే, నువ్వు మాత్రం పట్టించుకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని చెప్పి అంటావేంటమ్మా అని అంటే, నువ్వే అన్నావు కదా నాన్న అన్నయ్య వదిన అని, అందుకే వాళ్ళు మన వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు నాన్న, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు సహాయం చేయాలి కదా అని అంటే, మరి ఎందుకమ్మా ఆవిడ అంత మాట్లాడుతుంటే నువ్వు బాధ అనిపిస్తుంది కదా నీకు అంటే, ఏం బాధ లేదు నాన్న, చూడు నాకంటే గొప్పగా సంపాదించాలి నా కొడుకు, నాకంటే గొప్ప స్థాయికి వెళ్ళాలి అని తల్లిగా నేను కోరుకుంటున్నాను అంతే. రోహిత్ అక్కడ కష్టాలు పడటం నాకు ఇష్టం లేదు. సరే ఎక్కడ చూసినా అప్పు కూడా పుట్టట్లేదు, అలా అని మనం వదిలేసాము అంటే ప్రీతి రోహిత్ని టార్చర్ పెడుతుంది. ఆ బాధని వాడు తట్టుకోలేడు, అందుకనే వాడికి బాధ కలగకూడదు అని చెప్పి నేనే డబ్బులు సహాయం చేస్తున్నాను అని చెప్తే, ఇంకా అప్పుడే నీకు కోపంగా ఉందా దర్శన్ అంటే, లేదమ్మా మా అమ్మ ఏం చేసినా మంచే చేస్తుంది, అందుకే నేను నీ మీద ఎందుకు కోపడతానమ్మా అని ఏంటో వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని ఇలా చెప్తూ ఉంటాడు దర్శన్. అలా మనవాడు ఎదగాలనేది కదా, నా కొడుకు నాకంటే గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అంటూ ఆనంద నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక వెంటనే ఇక్కడ ఆఫీస్లో మీటింగ్ గురించి ఏర్పాటు చేస్తారు కదా. ఇక అప్పుడు వెంటనే ఆనందకి మళ్ళీ ఫోన్ చేస్తాడు విశ్వనాథం. ఫోన్ చేయగానే, అమ్మ ఆనంద నేనే అంటే, చెప్పన్నయ్య అంటే, ఇంకా రోహిత్ డబ్బులు తీసుకోవటానికి ఒప్పుకున్నాడన్నయ్య అంటే, ఒప్పుకున్నాడమ్మా అంటే, అవునన్నయ్య తెలుసు అని చెప్తుంది. అలా చెప్తే, అదేంటమ్మా నేను ఇంకా నీకు చెప్పలే కదా అంటే, ఇప్పుడే ప్రీతి ఫోన్ చేసింది అంటే, అవునా ఆ అమ్మాయి అక్కడ లేనే లేదు అని అంటూ అంటే, రోహిత్ చెప్పాడేమోలే అన్నయ్య అందుకే ఫోన్ చేసింది, చాలా బాగా మాట్లాడిందిలే మర్యాదగా అని అంటే, అదేంటమ్మా నువ్వే సహాయం చేస్తున్నానని చెప్పొచ్చు కదా అంటే, లేదన్నయ్య మనం సహాయం చేస్తున్నట్టుగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాడు మంచిగా ఎదిగితే అంతే చాలు అని అంటే, నీలాగా గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారమ్మా అనేసి ఇలా అంటాడు. ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా దర్శన్ మాట్లాడటం ఇదంతా అయిపోతుంది. ఇంకా ఆఫీస్కి మీటింగ్ పెట్టడం కోసం ఇక్కడ సమీరాని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు దర్శన్. ఇంకా తను ల్యాప్టాప్లో చూస్తూ ఉంటుంది, సిస్టంలో మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటుంది. దర్శన్ తన కోసం కాఫీ టీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు, అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో అనన్య శరణ్య కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అనన్య ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. ఇక ఎంత ఆలోచించినా తనకేమీ అర్థం కాదు. శరణ్య వచ్చి, ఏంటక్క ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు అంటే, రేపు అక్కడ మీటింగ్ ఉంది కదా దాని గురించే నా ఐడియాస్ ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నా, నాకేం చేయాలో తెలియట్లేదు అని అనన్య అంటుంది. అప్పుడే శరణ్య ఇలా అంటుంది, అక్కడ చాలానే ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నా అని అనన్య అంటే, నువ్వు అటు ఇటు తిరిగితే కాలు కాలిన పిల్లిలాగా తిరిగితే ఏం వస్తుందక్క, ఏమీ రాదు, ఇలా కూర్చుని నిదానంగా ఆలోచించు, ఏం చేయాలో ఆలోచించు అంటే, ఇక అప్పుడే అనన్య ఆలోచిస్తూ, అయితే ఎప్పుడు ఇవ్వని దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ ఇద్దామా అని అంటూ అనన్య అంటుంది. అప్పుడు వాళ్ళు షాప్ క్లోజ్ చేసుకుంటారక్క, డిస్కౌంట్ అనేది లాభాలు, అయితే వాళ్ళు షాప్ అనేది ఇప్పుడు లాభాలు పొందటానికి, అంతేకాని మొత్తం డిస్కౌంట్ ఇచ్చేస్తే లాభం ఏముంటుంది షాప్ అని శరణ్య అంటుంది. ఇంకా ఏదైనా ఆలోచించు అని అంటే, అయితే కార్ గిఫ్ట్గా ఇద్దామా అని అనన్య అంటుంది. అమ్మో అక్క, అసలు ఒక సారీకి కార్ ఇవ్వటం ఏంటక్క, ఏదైనా షాపింగ్ చేస్తే కార్ ఎలా ఇస్తారు, కారు ఇవ్వాలంటే వాళ్ళు ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సిందే అంటే, మరి ఇంకేం చేయాలి అని అంటూ అనన్య, సరే ఇలా ఆలోచించడం కాదు కానీ నేను సిస్టంలో చూస్తా అనేసి వచ్చి ఇద్దరు కలిసి సిస్టంలో చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ సమీర దర్శన్ చూస్తూ ఉంటారు. ఇక్కడ అనన్య శరణ్య చూస్తూ ఉంటారు. అనన్య చూసి ఇంకా నా వల్ల కాదు, నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా, అసలు ఈ ఐడియా చెప్పింది నువ్వే కదా, నువ్వే చూడు అంటే, అక్క నీకు అక్కడ మంచి ఇంప్రెషన్ రావాలనే కదా నీ పేరు చెప్తున్నా నేను అంటే, అవును కానీ అది కాదు, నేను చేయలేను, నేనైతే నాకు ఇంప్రెషన్ రావాలంటే నువ్వే ఏదో ఆలోచించి చెప్పేసే, నేను వెళ్ళి పడుకుంటా అని వెళ్ళి అనన్య పడుకుంటుంది. ఇక శరణ్య చూస్తూ ఉంటుంది, అటు మొత్తం చెక్ చేస్తూ అలసిపోతూ ఉంటుంది. శరణ్య అలా కూర్చొని చూస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి అందరూ వచ్చేస్తారు.
ఆనంద అందరూ కూడా ఆఫీస్లో వచ్చి కూర్చొని ఇంకా మీటింగ్ ఏర్పాటు అవుతుంది. ఇక అప్పుడే దర్శన్ వచ్చి కూర్చోగానే దర్శన్తో ఇంకా వాళ్ళు విశ్వనాథం అన్నయ్య పిల్లలు వస్తానని చెప్పారు కదా అంటే అవును అని చెప్తూ దర్శన్ అంటాడు, ఇంకెవరో సమీర కూడా వస్తుంది అని చెప్పావు కదా అని అంటే అవును వచ్చేస్తుంది అనేసి దర్శన్ లేచి బయటికి వెళ్తాడు. బయట వెళ్ళి నుంచుంటాడు. ఇక మిగతా వాళ్ళు అక్కడ ఉన్న సీనియర్స్ చెప్తూ ఉంటారు వాళ్ళ ఐడియాస్ని. ఇక అప్పుడే సమీర వచ్చేస్తూ ఉంటుంది. సమీర కోసం దర్శన్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో శరణ్య వస్తూ ఉంటుంది. శరణ్య అలా ఫాస్ట్గా వస్తూ ఉంటే సడన్గా దర్శన్ని చూడగానే ఇక తను నువ్వు ఏంజల్లా ఉన్నావు, ఈ డ్రెస్ నీకోసమే రెడీ చేసినట్టుగా ఉంది అన్న మాట గుర్తు తెచ్చుకొని దర్శన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది శరణ్య. దర్శన్ కూడా శరణ్యని చూడగానే ఒకలాంటి ఫీలింగ్తో అలాగే చూస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే అనన్య వస్తుంది. ఆ తర్వాత సమీర కూడా వస్తూ ఉంటుంది. అనన్య వచ్చేసి ఇంకా శరణ్యని రా తొందరగా అనేసి ఫాస్ట్గా తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి వెనకాలే సమీర కూడా వచ్చేస్తూ ఉంటుంది. శరణ్య మాత్రం దర్శన్తో మాట్లాడదామని దగ్గరగా వచ్చేసరికి శరణ్య అడ్డుగా వచ్చేస్తుంది. సమీర అడ్డుగా వచ్చేస్తుంది. సమీర వచ్చి అలా వచ్చేసరికి ఏంటి ఇంత లేటు అని దర్శన్ లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నలుగురు ఒకేసారి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అలా వరుసగా అందరూ కూర్చుంటారు. కూర్చున్నాక ఐడియాస్ చెప్పమని అంటే ఇంకా ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు కదా, ఆయన ఎప్పటి నుంచో కూర్చొని ఉంటాడు. అందరూ చెప్తే నేను లాస్ట్కి చెప్తా అంటాడు. ఇక ఇప్పుడైనా చెప్పండి అంటే ముందు అమ్మాయిలు కదా ఫస్ట్ వాళ్ళని చెప్పమనండి అంటే మీరు చెప్పండి తర్వాత అమ్మాయిలు చెప్తారు అని ఆనంద అంటే సరే అని ఆయన మొదలు పెడతాడు. ఇక మనం ఇలా అందరూ డిస్కౌంట్లు ఇవ్వటం బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఇలాంటివన్నీ పాతవి, మనం కొత్తగా ఆలోచించాలి అని ఇలా చెప్తాడు. అయితే మనం 10 kgs బంగారాన్ని ఒక గ్లాస్ దాంట్లో పెడదాం, అందులో కరెక్ట్గా చెయ్యి మాత్రమే పోయేలాగా పెడదాం, అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అది ఇచ్చేద్దాం అని అంటే అమ్మో 10 kg బంగారమా అంటే లాస్ అవుతాం కదా అని అంటే లాస్ ఎందుకు అవుతాం, మనం అందులో పెడుతుంది చిన్న చేతి మాత్రం వెళ్ళటానికి, ఆ బంగారంది లోపల నుంచి బయటికి రాదు కదా, అందుకే ఇంకొకటి మనం అసలైన బంగారం కూడా పెట్టాము అని అంటాడు. అలా అనేసరికి ఇంకా అందరూ అలా చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అతను చెప్పేది అసలు కరెక్ట్గా అనిపించదు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఏంటవుతుంది, మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.